వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కావ్య. సో నిన్నటి నుంచి వీఐపీ బస్ స్టార్ట్ అయింది అండ్ అఖిలేష్ యాదవ్ హఠాత్ టూర్ మనందరూ కూడా అసలుకి ఎందుకు వచ్చిండు, ఏం మాట్లాడిండు, ఏం జరుగుతుంది అనే అందరు ఆతృతగా ఉన్నారు. సో వన్ ఆఫ్ ద ఒక పొన్నల లక్ష్మి గారు మీ అందరూ కూడా తెలిసిందే. సో ఆయనతో దాదాపు గంట పాటు కూర్చొని చర్చించారు. అసలు ఏ సందర్భంలో తెలంగాణకు రావాల్సి వచ్చింది, ఇట్లాంటి విషయాలన్నీ కూడా తెలుసుకుందాం. సార్ నమస్తే. ఆయన హఠాత్తుగా వచ్చిన సంఘటన కాదు కదా పర్యటన. ఈ మొదలే అందరికీ మొదలే సమాచారం ఉంది. తర్వాత విజన్ ఇండియా అనే కాన్సెప్ట్తో నవంబర్ లోపల బెంగళూరు నగరంలో ముఖ్యంగా ఇంటలెక్చువల్స్, మీడియా పీపుల్, బిజినెస్ పీపుల్, తర్వాత ఐటీ రంగంలో వస్తున్న మార్పుల గురించి, సమాజం ఏ రకంగా తీసుకోవాలి, దేశం విచ్ఛిన్నం కాకుండా, విభజన లేకుండా ఐక్యంగా ఉండడానికి మన ఆలోచనలు ఎలా ఉండాలి అనే దాని మీద చాలా కూలంకషంగా చర్చిస్తున్నారు. సరే, నాకు ఈరోజు అదృష్టం కలిగింది. నేను సుమారు 1:15 వారితో కూర్చుని మాట్లాడే అవకాశం ఇచ్చారు. ఎందుకంటే ముఖ్యమంత్రిగా చేశాడు, ఒక సామాజిక కోణం లోపల ఆలోచిస్తున్న దేశంలో పెద్ద పార్టీ. సో ఆ విషయంలో చాలా విషయాలు చర్చించడం జరిగింది. ఒకటే, ఇక్కడ భిన్నత్వంలో ఏకత్వం అని ఎవరు చెప్పినా మనిషిగా చూసేటువంటి భావన మనిషిలో లేకపోతే చాలా కష్టం. స్వప్రయోజనాల కోసం, అధికారం కోసం, అవసరాల కోసం విభజించి దూరం చేయడం, లేకుంటే విభజించి లబ్ధి పొందడం అనేది మంచిది కాదనే నగ్న సత్యాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి, అందులో ముఖ్యంగా యువతకు ఈనాడు ముందడుగు వేయడానికి ఈ స్టార్టప్ ఆలోచనలు పెడితే బాగుంటుంది అనే ఉద్దేశంతో చాలా పెద్ద ఎత్తున ఇవాళ జరిగింది. సరే, వారు దాదాపు 250 మందిని స్పెషల్గా సెలెక్టెడ్ పీపులే, అంతా ఇంటలెక్చువల్స్, బిజినెస్ పీపుల్ చెప్పారు కదా, వాళ్ళందరితో కూర్చొని మాట్లాడారు. ఇప్పుడు ప్రశ్నోత్తరాలు కూడా జరుగుతున్నట్టున్నాయి. సరే, నేను కలిసిన తర్వాత ఇంకా నేను అక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు కదా, నేను వారితో కలిసి మాట్లాడి ఇక్కడికి వచ్చేసాను అనమాట. ఇది ఈరోజు. సో గ్లోబల్ సమిట్ తర్వాత మళ్ళీ ఒక మ్యాచ్ ఇవాళ సాయంత్రం జరగబోతుంది. సో ఏమనుకుంటున్నారు సార్? అంటే కేవలం ఈ మ్యాచ్లు, స్పోర్ట్స్ ఈవెంట్స్తో నిర్వహించే ప్రభుత్వం చేతులు దులుపుకుంటుందా, లేదంటే క్రీడాకారుల పైన, స్టేడియంస్ పైన కూడా ఇంట్రెస్ట్ చూపిస్తుందా? అసలు ఫండ్స్ విడుదల చేసామంటున్నారు, ఆ ఫండ్స్ ఎక్కడ అలొకేట్ అయినో తెలియని సిచ్యువేషన్. ఇది ఎట్లా ఉందంటే, అనుభవరాహిత్యంతో ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్తో చేసే కార్యక్రమం. ముఖ్యమంత్రి, ఒక రాష్ట్రం దేశంలో అత్యున్నత స్థానంలో తలసరి ఆదాయం కానీ, రాష్ట్ర సంపద కానీ పెరుగుతున్న నేపథ్యంలో గత 10 సంవత్సరాల్లో కేసీఆర్ గారి పాలనలో జరిగిన నగ్న సత్యాన్ని చూసిన తర్వాత, ఎన్నికల ముందు ఏం చెప్పారు, ఎన్నికల తర్వాత ఏం చెప్తున్నారని ఆలోచించినప్పుడు, ఎన్నికల ముందు రాష్ట్ర పరిస్థితులు తెలవనట్టుగా, ఎన్నికల తర్వాత రాష్ట్ర పరిస్థితులు అధ్వాన్నంగా చేసిపోయారు అని చెప్పుకుంటూ, ఇచ్చిన హామీలను నెరవేర్చలేని దైన్య స్థితిలో ఉన్న ముఖ్యమంత్రి, ప్రభుత్వం ఇప్పుడు ఒక హంగామా సృష్టించి ప్రజల దృష్టిని మరల్చడానికి. అది కాదు నేను అడుగుతా, ఓ ముఖ్యమంత్రి ఈరోజు ఫుట్బాల్ ఆడాల్సిన అవసరమా? లేకపోతే వేదిక మీద ఎవరు కూర్చుని ఏదో పేరున్న వాళ్ళని పక్కన కూర్చుని పెట్టుకునే పేరు వస్తుంది. ఈయన జీవితంలో ఎప్పుడైనా పెద్దవాళ్ళని కలిశాడా? ఎప్పుడైనా మంత్రి అయినాడా? ఏదైనా శాఖ నిర్వహించి మహోన్నతమైన కార్యక్రమాలు చేశాడా? ఇది ఏది చేయకుండా ముఖ్యమంత్రి అయినాడు. కాబట్టి ఆ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్తో పెద్ద పెద్దోళ్ళు కలుస్తున్నా అనేది ఒకటి. ముఖ్యమంత్రిగా ఏ పని చేసినా ప్రచారం అవుతుంది అనేది రెండో పాయింటు. మూడో పాయింటు, ఈ పెద్దోళ్ళతో కలిస్తే, పేరున్నోళ్ళతో కలిస్తే మరింత పేరు వస్తుందేమో అని చిన్న మనిషిగా ఆలోచించే ఆలోచనలు తప్ప ఇంకేం లేవు. దురదృష్టం, దురదృష్టం. ఆయన ఆఫీస్కి పిలుచుకొని మాట్లాడవచ్చు కదా, ఈ స్పోర్ట్స్ విషయంలో ఏమేం చేద్దామని అడగొచ్చు కదా, ఆయన చెప్పింది ఏమైనా చేసేది ఉంటే అప్పుడే అనౌన్స్ చేయొచ్చు కదా. నువ్వు పోయి పెడతావా? ఇంకా దీనికి వేరే వాళ్ళు పెద్ద లీడర్లు వస్తారా? పిలుస్తావా? నీ సమ్మిట్కి ఎవరు వచ్చారు? ఎంతమంది ముఖ్యమంత్రులు వచ్చారు? నీ సమ్మిట్లో డయాస్ మీద కూర్చున్నది ఎవరు? గతంలో ఇలాంటివి జరగలేదా? జరిగితే ఎవరు వచ్చారో తెలీదా? పేర్లు చెప్పమంటావా? అందుకోసం ఈ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్తో చేసే కార్యక్రమం, నేను ఏదో గొప్ప చేస్తున్నా. ఎవరైనా చాలా మంచి పని చేస్తామంటే వద్దంటారా?
సాధ్యాసాధ్యాలు ఉంటాయి. సాధ్యం కాకపోయినా చేసే గుణం ఉన్నది అని అనిపించుకోవడానికి ఒక ఎత్తు. అనిపించుకున్నా అనిపించుకోకున్నా ఆ, మళ్ళీ మనం ఎట్లాగూ చేయలేం కాబట్టి ఈ పునాదులు నేనేసినట్టే ఉంటుందేమో చరిత్రలా అని భయంతో చేసే కార్యక్రమం. సాధించాలనే తపన కాదు. సాధించాలనే తపన ఉంటే రాష్ట్ర పరిస్థితులు మొదలే అర్థం చేసుకునే వాళ్ళు ఎన్నికల ముందు ఏం చెప్పాలో గదే చెప్తూ తర్వాత సంక్షేమ కార్యక్రమాలు ఇవన్నీ సమిట్లో ఏంటిది ఇది ఇది పవర్టీని పేదరికాన్ని రూపుమాపుదాం. పేదరికంలో ఉన్న వాళ్ళకు చేసే సంక్షేమ కార్యక్రమాలను పక్కన పెట్టి పేదరికం రూపుమాపుతాం అంటే ఏమైనా అర్థం ఉందా? ఇప్పుడు గత ప్రభుత్వంలో తీసుకున్నాయి, అంతకుముందు తీసుకున్నాయి, ఏదైనా కానీ పేదరికంలో ఉన్న వాళ్ళకు సాయం చేసే కార్యక్రమాలు పక్కన పెట్టేసి ఏదో ఇంకెక్కడికో 2047కు పోతుంటాడు ఆయన. అప్పటి వరకు బాగా అయిందట. ఈయనకు తెలుసా అసలు ట్రిలియన్ అంటే ఎంతో? 3 ట్రిలియన్స్ అంటే ఎంతో తెలుసా? ఈ రాష్ట్ర బడ్జెట్ ఎంతో, సంపద ఎంతో తెలుసా? రాష్ట్ర సంపద 10 సంవత్సరాల్లో 2034కు ఎంత చేస్తారట? 5.5 రెట్లు 6 రెట్లు పెంచుతారట. ఆ తర్వాత మళ్ళీ 10 ఏళ్ళకు 3 రెట్లు, అంటే 15 నుంచి 18.5 అంతలు పెంచడానికి చేసే కార్యక్రమం. చాలా సంతోషం. ఇప్పటిదాకా చంద్రలోకం పోదాం అనుకున్నారు, ఇప్పటి నుంచి మరి మార్సుకు పోదామంటాడో ఏమో చూడాలి. అది దాన్ని సో జరిగిన గ్లోబల్ సమ్మిట్కి రాహుల్ గాంధీ, కానీ ప్రైవేట్ ప్రోగ్రామ్కి మాత్రం రాహుల్ గాంధీ హైదరాబాద్ వస్తున్నారు. ఇదిగో ఈ ప్రశ్నలు నన్ను అడిగి వాళ్ళ మీద కామెంట్ చేయాల్సిన అవసరం ఉంది. ఓకే అంటే ఎవరి ఆలోచనలు ఎట్లా ఉన్నాయో తెలియట్లేదా? నేను చెప్తేనే తెలుస్తుందా? దేశ నాయకులుగా, ఒక పార్టీ నాయకులుగా పార్టీ గురించి, దేశ ప్రజల గురించి, ప్రాంతాల గురించి ఆలోచించేటువంటి విషయాల మీద దృష్టి కేంద్రీకరించకుండా కేవలం ఒక బాల్ను తన్నడానికి చూడ్డానికి రావడం అంటే ఏంటి? మీరే చెప్పండి. నేను ఈ మాట అంటే ఏదో రాజకీయాల్లో మాట్లాడతారులే ఇట్లా కాదు కదా. వై డిడ్ యూ నాట్ కమ్ 2 years సెలబ్రేషన్స్కి? వై డిడ్ యూ నాట్ దట్ వై ప్రామిస్డ్ అండ్ వీ డెలివర్డ్ అని చెప్పడానికి ఎందుకు రాలేదు ఇంతవరకు? ఎవరైనా అడగచ్చు కదా. ఆడికి రాలేదు, ఎక్కడికి రాలేదు కదా. మరి దురదృష్టం అంతే. సార్ ఫైనల్గా ఇంకొక క్వశ్చన్ అడగబోతున్నాను. అప్పుడే తెలంగాణ ఉద్యమంలో ఎంతోమంది కవులు, కళాకారులు వీళ్ళందరూ కూడా చాలామంది ఉన్నారు. కానీ స్టిల్ బాలసుబ్రహ్మణ్యం స్టాచ్యూ మాత్రమే ఇనాగ్రల్ చేయాలి అండ్ రవీంద్ర భారతి కేంద్రంగా పెట్టాలి అని ప్రభుత్వం కంకణం కట్టుకుని కూర్చుంది. సో దాన్ని అందరూ కూడా తెలంగాణ కళాకారులు వ్యతిరేకించే పరిస్థితి. ఫస్ట్ తెలంగాణ కళాకారులకు పెద్దపీట వేయండి, తర్వాత ఎస్పీకి మీరు వేయండి అని. అది ఏదైనా మనోభావాలకు అనుగుణంగా ప్రవర్తించే విషయంలో నాయకత్వం నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మరి ఇష్టానుసారంగా చేసే నిర్ణయాలు గట్లగే ఉంటాయి. ఇప్పుడు ప్రజల మనోభావాలకు అనుగుణంగా, ఆశయాలకు అనుగుణంగా, లేకపోతే ఒక వర్గం యొక్క ఆశయాలకు అనుగుణంగా చేసే కార్యక్రమాలు చేయాలనే తలంపు ప్రభుత్వంలోని పెద్దలకు కానీ, రాజకీయ పార్టీల పెద్దలకు కానీ ఆలోచన కలగాలి అని దేవుని ప్రార్థిస్తున్నాను అంతే. ఇంకొకటి కూడా ప్రశ్నిస్తున్నారు, ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ కూడా తెలంగాణ కళలు కావచ్చు, కవులు కావచ్చు, కళాకారులకు సంబంధించిన ఆనవాళ్ళు కూడా లేదు. మళ్ళీ మీరు కొత్తగా తెచ్చి ఆంధ్రప్రదేశ్ సంబంధించిన బాలసుబ్రహ్మణ్యం స్టాచ్యూని ఎందుకు ఇనాగ్రల్ చేస్తున్నారు అనేది అది మీరు అడగండి. నేను చెప్తే రాజకీయం అవుతుంది కదా. అది నేను ఇప్పుడు ఏం చెప్పాను, ప్రజలు లేలే ఆ వర్గం యొక్క మనోభావాలకు అనుగుణంగా ఉండాల్సిన పరిస్థితులు తీసుకోవట్లేదు, సమన్వయం చేసుకోవట్లేదు, ఇష్టానుసారం చేస్తూ ఉన్నారు అనేది నేను ఇంతకుముందు చెప్పాను కదా. ఇక మళ్ళీ దాని మీదే ఉంది. అంటే వాళ్ళ తత్వం, వాళ్ళ గవర్నెన్సు, వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ ఇక వేరే మాట్లాడితే బాగుండదేమో. ధన్యవాదాలు. సో ఇదన్నమాట. ఒక పక్క ఎస్పీ ఉద్యమానికి ఎస్పీ విగ్రహానికి సంబంధించిన ఇనాగ్రల్ సోమవారం జరగబోతుంది. సో దాన్ని తెలంగాణ కవులు, కళాకారులు ప్రతి ఒక్కరు కూడా వ్యతిరేకించే పరిస్థితి. నిజంగా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహం కనుక ఇక్కడ ప్రతిష్ఠ చేస్తే మరి తెలంగాణ కవులు, కళాకారులు పరిస్థితి ఏంది, ఎక్కడ పోయినరు? అండ్ దాంతోపాటు ఏపీలో ఇప్పటి వరకు ఒకటైనా తెలంగాణ కవులకు సంబంధించిన ఆనవాళ్ళు ఉందా, కళలకు సంబంధించిన ఆనవాళ్ళు ఎక్కడ లేని ఏపీ వాళ్ళకి ఎందుకు ఇక్కడ పెద్దపీట వేస్తున్నారు అనే ప్రశ్నలు అయితే ఉత్పన్నమవుతున్నాయి. సో ఉద్యమాల గడ్డ ఉండే తెలంగాణలో, దట్టు హైదరాబాద్లో ఇట్లాంటి విగ్రహాలు పెట్టడం అంటే తెలంగాణ చరిత్రనే అవమానపరిచినట్టు, కించపరిచినట్టు కవుల, కళాకారుల భావన. మరి దీన్ని పరిగణలోకి తీసుకుంటుందా ప్రభుత్వం, లేదంటే ఇనాగ్రల్కి ఏదైతే ముహూర్తం ఫిక్స్ చేసిందో అదో ఈ ముహూర్తంలో ఇనాగ్రల్ చేస్తుందా అనేది చూడాలి.